ఇక్కడ అవిధేయుడు ఎవరు లేరు ఈ నావలో. శిష్యులు ప్రయాణం చేస్తున్న ఈ నావలో అవిధేయులు ఎవరు లేరు. అంతా దేవునికి ఇష్టమైన వాళ్ళే ఉన్నారు ఆ నావలో. అయినా తుఫాన్ వచ్చింది. కానీ ఇక్కడున్న వ్యక్తులు ఏం చేశారు? ఏ ప్రయత్నం చేయలే. వాళ్ళకి తెలుసు, ఏమన్నా తెలుసా, వచ్చిన ఈ తుఫాను నుండి బయటపడడం మన వల్ల కాదు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి తుఫాను చూడలే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చేయగలిగింది ఒక్కటే, యేసు ప్రభువుని తట్టడమే. ఆయనను తట్టడం తప్ప ఈ పరిస్థితుల్లో ఏం చేసినా ఈ పెను తుఫాను నుండి మనం బయటపడడం అసాధ్యం. అసాధ్యం అసాధ్యం. ఇదిగో, నువ్వు పరిశీలించుకున్నప్పుడు ఏ లోపం నీలో కనబడకపోతే నువ్వు ఇంకా ప్రయత్నాలు చేయడం కాస్త ఆపి యేసు ప్రభువుని తట్టండి. యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయనను లేపండి. మీ పక్షాన ఆయన కదిలేటట్టుగా ఆయనను మీరు తట్టి లేపండి. వింటున్నారా సోదరులారా? కొన్ని ప్రతికూల పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం చేయాల్సింది ప్రయత్నాలు కాదు, మానక దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా పక్షాన నువ్వు కదులయ్యా. ఈ పరిస్థితిలో నుండి బయటపడడం అసాధ్యం, ఈ సిచ్యువేషన్లో నుండి బయటకు రావడం అసాధ్యం. నువ్వు కదులయ్యా, నువ్వు కదులయ్యా, నువ్వు రాయ్యా, నువ్వు లెగువయ్యా నా పక్షాన, నువ్వు మాట్లాడు ప్రభువా. నా ఎదుట ఉన్న సమస్యతో నువ్వు మాట్లాడు ప్రభువా. నేను మాట్లాడితే ఎవరు వింటారు తండ్రి? నేను మాట్లాడితే ఏ పరిస్థితులు మారుతాయ్యా? ఒక్క మాట, నా ఎదుట నిలిచిన సమస్యలతో నువ్వు మాట్లాడు ప్రభువా అని ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థనలో ప్రభువుని తట్టి మీ కొరకు ఆయన కదిలేటట్టుగా అడుగులు ముందుకు వేయండి. ఆయన లేచి మీ సమస్య వైపు ఒక చూపు చూశాడా? అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ, అది ఎంత పెద్ద శోధనైనా కానీ, నీ వాక్కుతో యేసు లేచి నిలిచి నీ సమస్య వైపు ఒక్క చూపు వేశాడా? నిమ్మలమవ్వాల్సిందే యేసు నామంలో. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట మనసులో పెట్టుకోండి. ఏ సమస్య అయినా మీకు ఎదురైనప్పుడు దీనిలో నుండి నేను బయటకు రావడం నా వల్ల కాదు అనుకో, తప్పులేదు. కానీ నా దేవుడి వల్ల కూడా కాదేమో అని అనుకో, మాకు అది వెర్రితనం. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. వాళ్ళు సముద్రంలో నుండి దూకి ఈతేసి తప్పించుకునే మార్గాలు చేయొచ్చు. అంతగా ఓడ పగిలితే ఆ చెక్క మొక్కల మీద ఆనుకొని ఆ చెక్కలను ఆధారం చేసుకొని సముద్రానికి ఇంటికి చేరొచ్చు అనుకోవచ్చు. ఇవేవి పెట్టుకోలే. ఒక పెద్ద సమస్య వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయగలం? దూకండ్రా అందరు నీళ్ళల్లోకి అనుకోలే. ఎందుకు? లోకంలో ఒక సామెత ఉంది, ఈ అడ్వర్టైజ్మెంట్లో వస్తూ ఉంటాయి, టెన్షన్ ఎందుకు దండగా, ఏంటిది అది, సర్ఫెక్స్లా ఏదో మరక పడగానే వాడు ఆడుకొని గ్రౌండ్లో నుండి ఇంటికి రాగానే మరకలు ఉంటాయి. ఆ తల్లి టెన్షన్ పడతా రే అని టెన్షన్ పడుతుంటే ఆయన వస్తాడు, టెన్షన్ ఎందుకు దండగా. మీ జీవితాల్లో రకరకాల సమస్యలు శోధనలు ఉండి మీరు కంగారు పడుతున్నారేమో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ బ్రతుకు నావలో యేసు ఉన్నాడు. నీ కుటుంబం అనే నావలో యేసు ఉన్నాడు. శిష్యులు చూపుతున్న మాదిరి రా, మోకరించు, ప్రభువా నువ్వు కదులయ్యా, నువ్వు రా ప్రభువా. అయ్యా, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశీర్వాదం చూడలేకపోతున్నాను, ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా రిపోర్ట్లు మారట్లేదు, ఎంత కష్టపడ్డా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదు తండ్రి, నువ్వు రాయ్యా, నువ్వు రా ప్రభువా, నువ్వు కదులయ్యా అని ప్రార్థన చేయి. అడుగు, రోజు మానకుండా పట్టుదలతో దేవుణ్ణి మొర్రపెట్టు, అడుగు. ఒకరోజు ప్రభు నీ కొరకు లెగుస్తాడు, నీ సమస్య వైపు చూస్తాడు, కథ మీకు అంతే.
నువ్వు వెతికి చూద్దామన్న ఆ సమస్యలు నీ కనుచూపు మేరలో లేకుండా తరిమి కొడతాడు నా యేసు. ఏంది అంత నీరసంగా కొట్టారు? చేతులు కందిపోతాయేమో, దెబ్బ చేతులు కందిపోతాయేమో. కొట్టు, గట్టి కొట్టు. అప్పులు తొలగించుకోవడానికి, నొప్పులు తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు. హాస్పిటల్ డబ్బు ఎంతో ఖర్చు పెడుతున్నావుగా, మోకరించి ప్రార్థన చేయడం ఏమన్నా ఖర్చా? రోజులో ఒక టైం పెట్టుకో, మోకరించు, ఆ సమస్యను దేవుని ముందుకు తీసుకురా. ఆయన కథ పట్టుదలతో కుటుంబం అంతా కలిసి భార్య బిడ్డలు కూర్చొని, ఇక నుండి మీరు చేయాల్సింది, ఇంతవరకు ప్రయత్నించి ఏం సాధించావు తల్లి? ఏమ్మా, ఇంతవరకు ప్రయాసపడ్డావు కదా, నరాలు పగిలేటట్టుగా ఆలోచించావు కదా అయ్యా, బాగానే కష్టపడ్డావు, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపావు. ఏది ఫలితం? ఏది? 100 సంవత్సరాలు నువ్వు కష్టపడ్డా ఇక అంతే ఉంటుంది జీవితం. రా, ప్రభు దగ్గరికి రా, ఆయన పాదాలు పట్టుకో, ఆయనకి మొర్రపెట్టు. పట్టుదలతో కుటుంబం అంతా కలిసి కూర్చొని మొర్ర పెట్టండి. తుఫానులన్నీ అణగిపోతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉన్నాడు కదా మనకి జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు ఉన్నాడు కదా, లేడా? ఉన్నాడు కదా. మొర్రపెట్టు, ప్రతిరోజు ఆయన దగ్గరికి రా, ఆయన తట్టు. ప్రభువా, మేము నశించిపోతున్నామయ్యా, పరిస్థితులు చేదాటిపోతున్నాయి నాయన, నువ్వు కదులు ప్రభువా, నువ్వు రా నాయన. అడుగు, మానక మొర్రపెట్టు. ఆ ప్రార్థనలన్నిటినీ విని ఒకరోజు కదులుతాడు. ఊహించని కార్యాలని జీవితంలో చూస్తావు యేసు నామములో. ఆమేన్. అంటే ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయా? ఎందుకు పో? ప్రార్థన చేస్తే రిపోర్ట్లు మారిపోతాయా? ఎందుకు మారు? ప్రార్థన చేస్తే పంటకు పట్టిన తెగుళ్ళు పోతాయా? ఎందుకు పో? ఎన్ని సాక్ష్యాలు వినలా మీరు? ఎన్ని కార్యాలు చూడలే మీరు? చూసారా లేదా? ఇన్ని కార్యాలు చూస్తూ ఇన్ని మీ జీవితంలో ఉన్నాయి. యూదా జనాంగం మొత్తాన్ని లేకుండా చేయాలని హామాను అనేవాడు రాజు దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడు. డెడ్ లైన్ ఫిక్స్ అయిపోయింది. పలానా రోజు యూదులందరినీ సంహరించాలని తాకీదులు వెళ్ళాయి రాజ్యమంతా. ఇప్పుడు యూదులు ఏం చేశారు? కత్తులు తీసుకొని వాళ్ళకి ఎదురుగా తలపడే పని పెట్టుకున్నారా? కత్తులు కటార్లు తీసుకొని వాళ్ళను చంపడానికి వచ్చిన వ్యక్తుల్ని డిఫెన్స్ చేశారా? ఏం చేశారు? చేయగలిగిందేమీ లేదు. ఆ జాతి మొత్తం ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకున్నారు. దేవుణ్ణి అడిగారు, దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా మమ్మల్ని కాపాడినైనా మమ్మల్ని రక్షించని ఉపవాసం ఉండి ప్రభువుని తట్టి యుద్ధ రంగంలోనికి ప్రభువుని ఆహ్వానించారు. తద్వారా ఏం జరిగింది? ఏ రోజైతే వీళ్ళని లేకుండా చేయాలని అనుకున్నారో శత్రువులు, అదే రోజు వాళ్ళని అంతమొందించేటట్టు చేశాడు నా దేవుడు. ప్రార్థన రాజాజ్ఞల్ని తిరగరాసిందా లేదా? రాజు ఆజ్ఞల్ని కూడా మార్చిందా లేదా? నీ దేవుడికి అంత శక్తి ఉంది. మొర్రపెట్టు, ఇక నుండి మొర్రపెట్టు. ఎవరెవరైతే ప్రార్థన మానుకొని సమస్యల్ని అడ్డుకోవడానికి అటు ఇటు చూస్తున్నారో, రండి, ప్రభువుని తట్టండి, ఆయనను లేపండి, మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. మళ్ళీ ఆయన లేపండి అంటే ఆయన నిద్రపోతున్నాడు అనుకోమాకండి. ఆ రోజు భౌతికంగా నావలో నిద్రించాడంతే అలసటతో. అది మనకు చూపుతున్న మాదిరి ఏంటంటే, ప్రభు సింహాసనం మీద ఉన్నాడు, ఆయనను తట్టు, నీ కొరకు లేచి నిలుస్తాడు. అంతే కథం. ఇంకా ఇన్ని నాళ్ళ నీ కడగండ్లకి ఒక ఫుల్ స్టాప్ పడిపోద్ది. నీ ప్రయాసకి ఒక ప్రతిఫలం దొరుకుతుంది. నీ కష్టానికి తగిన ఫలం నువ్వు చూస్తావు యేసు నామములో. ఆమేన్, ఆమేన్. మనందరికీ తెలుసు, మన దైవజనుడు ఎన్నో అప్పులకి వడ్డీలు కూడా కట్టే పరిస్థితి లేక ఊరు వదిలిపెట్టి వేరే ఊరిలో బ్రతకడానికి వెళ్ళారు. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఓ పక్క కష్టపడుతూనే అప్పులు తీర్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినా అప్పులకి వడ్డీలు కూడా కట్టే పరిస్థితి
దొరకలా. కానీ కుటుంబం అంతా కలిసి మానక ప్రతిరోజు సాయంత్రం గొడ్డు చాకిరి చేసి కుటుంబం అంతా కూర్చొని ఏమని మొర్రపెట్టారో తెలుసా? ప్రభువా, మేము పడుతున్న ఈ ప్రయాసకు, మా చేతికి వస్తున్న డబ్బుకి బ్రతుకాలం కష్టపడ్డా మా అప్పు తీర్చుకోలేం. మరి ఈ పరిస్థితిలో నుండి మేము బయటికి రావాలంటే నువ్వు కదలాల్సిందే ప్రభువా, నువ్వు అడుగు ముందుకు వేయాల్సిందే ప్రభువా, నువ్వు రా నాయనా, నువ్వు జోక్యం చేసుకో, ఏదైనా చేయగలిగిన దేవుడవు కదా, ఈ అప్పుల్లో నుండి మమ్మల్ని బయటికి తీసుకురాని కుటుంబం అంతా ప్రతిరోజు సాయంత్రం కూర్చొని దేవుడికి మొర్రపెట్టారు. ఒక 7-8 మంది ఉన్నారు కదా. వారానికి సోమవారం ఒకరోజు ఒకళ్ళు ఉపవాసం, మిగిలిన వాళ్ళందరూ పనిచేస్తుంటే ఒకళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళట. అలా ఒక నియమం పెట్టుకొని, ఒక క్రమం పెట్టుకొని దేవుడికి మొర్ర పెడుతూ ఉంటే మీరు విన్నారుగా ఈరోజు పరిస్థితి ఏంటి? అప్పులన్నీ అడ్రస్ లేకుండా పోయినాయి. వేల మందికి సహాయం చేసే స్థితిలో నా దేవుడు ఉంచాడు. ఆ ప్రార్థనకి విని సమాధానం ఇచ్చిన దేవుడే నీ ప్రార్థనకి కూడా సమాధానం ఇస్తాడు. ఆమేన్. మొరపెట్టు తల్లి. ఇంకొక మార్గం లేదు. ఇంకో మార్గం ఉందా? ఏదో ఉందనుకుంటున్నావు, ఎవరో సాయం చేస్తారనుకుంటున్నావు, ఏం ఉండదు. ఇప్పుడు నీకు ఎదురైన ఆ సమస్య పోవాలంటే దేవుని పాదాలే నీకు దిక్కు. ఆయన కదిలితే తప్ప ఏం చేస్తామండి మనం? మన వల్ల ఏమవుతుంది? ఏం బ్యాలెన్స్ చేస్తాం మనం ఏం లేదు. రోజు కూర్చొని ప్రభువా నువ్వే కార్యం చేయని మానక మొర్రపెట్టు. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా. కొంతమందికి అప్పులు ఉండవు, నొప్పులు ఉండవు, రోగాలు పెద్ద సమస్యలుగా ఉండవు. ఈ పాపాలతో పోరాడుతూ ఉంటారు. వేటితో? శరీర ఇచ్చలతో పోరాడుతూ ఉంటారు. కొంతమంది కోపాన్ని ఆపుకోలేరు. ఇతరులు వచ్చి వాళ్ళని కదిలించినంతసేపే వాళ్ళు బుద్ధిమంతులు. పొర్రపాటున ఎవరైనా వచ్చి రెచ్చగొడితే ఇక గాండ్రించడమే, సింహం గాండ్రించినట్టే. కోపం ఆగదు కొంతమందికి అసూయ ఉంటుందండి. అంత బాగానే ఉంటారు, వాళ్ళంటే గిట్టని మనుషులు కనబడితే వీళ్ళ ముఖం మారిపోతాయి, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఇంజిన్ కనుక రేజ్ ఇస్తే రేజ్ అందుకున్నట్టు వీళ్ళంటే పడని వ్యక్తులు కనపడగానే అందుకుంటుంది రేజు. మొత్తం ఇక రకరకాల ఆలోచనలు, అసూయ, ఈర్ష్య, ద్వేషం చుట్టుముట్టేస్తుంది. ఎంత ఆపుదామన్నా కొంతమందికి ఆ అసూయతో కూడిన ఆలోచనలు ఆగవు. కొంతమందికి లైంగిక ఇచ్చ, వ్యామోహం, పోరాడుతూ ఉంటారు, పడుతూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు. ఇలా రకరకాల పాపాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంతో పోరాడుతూ ఉంటారు. ఆ మధ్య ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, యవనస్తుడు. అన్నా ప్రార్థన చేయన్నా అన్నాడు. దేని కొరకు ప్రార్థన చేయమంటావు తమ్ముడు అన్నా. ఒక శోధన నన్ను వెంటాడుతుందన్నా, ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయాసపడినా ఆ టైం రాగానే ఆటోమేటిక్గా నా మైండ్ మారిపోతుంది, తెలియకుండానే నేను చేంజ్ అయిపోతున్నాను, నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను అన్నాడు. నేను అనుకున్నాను యవనస్తుడు కదా, యవన ప్రాయంలో కాస్త వ్యామోహాలు ఉంటాయి, ఆ ఆకర్షణలు ఏమైనా చుట్టుముట్టిన ఏమో అనుకొని సరే చెప్పిన ఆయన పర్వాలేదు, ఏంటి నీ సమస్య చెప్పి, నేను ప్రార్థన చేస్తానన్నా. ఏం లేదన్నా, ఎందుకో తెలీదు భయం నన్ను ఆవరిస్తుంది. ఏం ఆవరిస్తుంది? భయం. రోజులో ఏదో ఒక టైంలో ఆలోచిస్తే పెద్ద కారణాలు ఏమీ లేవు, చిన్న చిన్నయే. కానీ రోజులో ఏదో ఒక టైంలో ఆ ఆలోచన రాగానే నవ్వుతూ ఉండేవాడిని మౌనం అయిపోతున్నాను, నలుగురిలో ఉండేవాడిని పక్కకు వచ్చేస్తున్నాను, కూర్చుంటున్నాను, తలంతా బరువెక్కిపోతుంది. ఆ ఆలోచన వచ్చిన ఆ కాసేపు నేను మనిషిని కాలేకపోతున్నాను. ఏదో జీవితం అంతా చీకటి అయిపోయినట్టు, శూన్యమైపోయినట్టు, ఓడిపోతానేమో, అంతా ఇంతేనేమో, నేనేం సాధించలేనేమో, ఇలా మైండ్ మారిపోతుంది. నేను వాక్యాన్ని చూపించి అన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆ భయాన్ని నేను తిప్పికొట్టలేకపోతున్నానన్నా. ఆ భయం నన్ను ఆవరిస్తే ఆ 2-3 గంటలు ఇంకా దానికి నేను దాసోహం అన్నట్టుగా భయంలోనే ఉండిపోతున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నా, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయన్నా. కొంతమంది గంటలు ప్రార్థన చేయాలని, వాక్యం బాగా చదవాలని, దేవుని మందిరంలో పరిచర్యలో నమ్మకంగా ఉండాలని కోరికలు ఉంటాయిలే కొంతమందికి, ఆత్మీయులకి. అందరికి కాదులే, కొంతమందికి ఉంటాయి. ఇలా
పాపంతో రాజీ పడిపోయే వాళ్ళు ఉంటారు, పాపానికి వ్యతిరేకంగా అడుగులు వేసే వాళ్ళు ఉంటారు. పడుతూ లెగుస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. అయితే ఒక్కటి, నీ సొంత బలంతో, నీ సొంత జ్ఞానంతో నువ్వు నిలబడడం అనేది అసాధ్యం. వింటున్నావా? నువ్వు ఏ పాపాన్ని జయించలేవు. నువ్వే కాదు, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎవడు పాపాన్ని జయించి నిలిచే మగాడు లేడు. మన పూర్వీకులు గొప్ప గొప్ప భక్తులే పడిపోయారు. నువ్వు ఏ పాపం ఎదుట నిలవలేక పడిపోతున్నావో, ఏ పాపం ఎదుట నువ్వు పరుగులు తీస్తున్నావో, ఒక్క మాట చెప్తాను నేను. మనకి బాగా తెలుసు, బాగా ఫేమస్ దావీదు గొలియాతుల యుద్ధం తెలుసు కదా, చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఆ 40 రోజుల యుద్ధంలో మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారా, యుద్ధం మానుకుని ఇంటికి వెళ్ళారా? మీరు చెప్పాలి. 40 రోజులు యుద్ధానికి వెళ్ళారా? యుద్ధం ఏమన్నా చేస్తున్నారా? ఆ రోజు సాయంత్రం బలం కూడా కట్టుకుంటారు, ఈరోజు ఎట్లనైనా వాడిని దెబ్బ తీయాల్సిందే, ఆ ఫిలిస్తీన్ని లేకుండా చేయాల్సిందే. ఆ మాట ఈ మాట. అసలు మన దేవుడు ఎంత గొప్పోడు, మన దేవుడు ఎంత గొప్పోడు, ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్నో రాజ్యాలని కూల్చినవాడు మన దేవుడని రాత్రి అంతా బలాన్ని కూడగట్టుకుంటారా? యుద్ధ రంగానికి వెళ్తారా కవచాలు ధరించుకొని? వాడొచ్చి వాళ్ళ ముందు నిలబడి 4 మాటలు మాట్లాడితే వాళ్ళ ధైర్యం అంతా పేక మేడల్లా కూలిపోయి పత్త లేకుండా పారిపోతున్నారు. వాళ్ళని అడుగుదాం, పారిపోయే బదులు తల వంచి బానిసలు అవ్వచ్చుగా. వీడిని మనం కొట్టేది లేదులే, వీడిని మనం ఎక్కడ జయిస్తామని లోబడొచ్చు కదా. వాళ్ళు ఏమంటారు తెలుసా? కంఠంలో ఊపిరున్నంత వరకు శత్రువు ఎదుట తల వంచి దాసోహం అనే పరిస్థితి లేదు. సరే ఇంటికి పోవచ్చుగా. మా దేవుడు మాకు అది నేర్పల. మరి ఏంట్రా మీ బాధ బాబు? 40 రోజులు రావటం, వాడు వచ్చి రంకిలేయటం, మీరు పత్త లేకుండా పారిపోవటం. సరే పోతే పోయారు, ఇంటికి పోతారా? మళ్ళా వచ్చి నిలబడతారు యుద్ధ రంగంలో. ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, ప్రార్థన కూడా చేస్తున్నాం, దేవుడు ఉన్నాడుగా, మేము ఆరాధించే దేవుడు ఉన్నాడుగా, ఏదో ఒకటి చేస్తాడు. మా ఎదుట ఉన్న ఈ బలాఢ్యుణ్ణి మా పాదాల క్రిందకి తెస్తాడు ఆయన, అంతే. ఆయన కదిలేంత వరకు యుద్ధానికి వెళ్తాం, పారిపోయినా పర్వాలా, ఇంటికి పోము, వాడి పాదాలకి మొక్కం, పారిపోయినా పర్వాలా. యుద్ధ రంగానికి వెళ్ళి రారా చూసుకుందాం. 40 రోజులు ఓటమి. ఎన్ని రోజులు ఓటమి అది? 40 రోజులు. వాళ్ళ ధైర్యం అంతా నీరు గారిపోయింది. వినండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు చూశాడు, వీడా ఇంటికి పోట్లా, అట్లని బానిసగా అవ్వడానికి ఒప్పుకోట్లా. ఏం చేద్దాం? ఇప్పుడు అభిషిక్తుడిని పంపిద్దాం అక్కడికి. ఎవరిని? అభిషిక్తుడు. ఎవరు? అభిషిక్తుడు వచ్చాడు యుద్ధ రంగంలోకి. ఒకటే మాట అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తమో లేదు, నేనున్నాను, వాడిని హతమారుస్తానని. 40 రోజులు వాళ్ళు యుద్ధ రంగంలో నిలిచినందుకు, పారిపోయినా మరలా తిరిగి యుద్ధ రంగానికి వస్తున్నందుకు దేవుడు కదిలాడు, వ్యూహాత్మకంగా మలుపులు తిప్పాడు. అభిషిక్తుడు యుద్ధ రంగంలోకి వచ్చాడు. ఆ 40 రోజులు వాళ్ళ వల్ల కానిది ఓ చిన్నవాడి ద్వారా, ఓ చిన్న రాయి ద్వారా అయ్యేటట్టు జీవము కలిగిన దేవుడు చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు గట్టిగా. ఈరోజు అదే విధంగా పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, సేవ చేయాలని, పరిచర్య చేయాలని, ఆత్మల్ని రక్షించాలని, పరిశుద్ధంగా బ్రతకాలని మరలా యుద్ధ రంగానికి వస్తూ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు దేవుని మీద ఆధారపడు సోదరా. ప్రభువా, నీ చిత్తం చెయ్యాలన్న కోరిక ఉంది, కానీ
నా వల్ల కావట్లేదు, వల్ల కావట్లేదని యుద్ధం మాత్రం మానుకోను. కంఠంలో ఊపిరినంత వరకు యుద్ధ రంగానికి వెళ్తూనే ఉంటాను. దేవుడికి మొర్రపెట్టు. ఎవరికి మొర్రపెడతావు? ఎక్కలేని ఎత్తైన కొండ ఎవరెక్కిస్తారు నిన్ను? దావీదు ఏమడిగాడు? దేవా, ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను అడిగాడా? ఈరోజు నువ్వు దేన్ని ఛేదించాలనుకుంటున్నావో, ఏ పాపం మీద జయం కలగాలనుకుంటున్నావో ఆయన్ని తట్టి లేపు. పరిశుద్ధాత్ముడు నిండైన ఆత్మతో నీ మీదకు దిగి వస్తాడు. నీలో ఉండి నీ పాపాలతో ఆయన పోరాడతాడు. అది ఎంతటిదైనా గుర్తుపెట్టుకో, అది ఎంతటి శోధనైనా, 40 రోజులైనా, 40 సంవత్సరాలైనా, 40,000 ఓటములైనా సరే, ఒక రోజు రాబోతుంది, నీ దేవుడు నీలో నుండి కదలబోతున్నాడు. ఆ శత్రువు నీ పాదాల కిందకి రాబోతున్నాడు. హల్లెలూయా. అది ఏదైనా సరే. పోరాటం ఆపావా? పోరాటంలోనే ఉన్నావా? ఎంత ప్రయత్నించిన మన వల్ల కాదు, మనం నిలబడలేము, మనం చేయలేము, మనం భక్తిలో మన వల్ల కాదులే. నీ వల్ల అయితే ఎవరు చెప్పారు? అసలు వాళ్ళు అనుకోవటమే నీ బుద్ధి తక్కువ. అది నీకు ఇంకా అర్థం అవ్వలేదా? బాగా అర్థమయ్యేటట్టు పడతానే ఉంటావు. ఒక నిర్ణయానికి రావాలి నీ బ్రెయిన్. ఏమన్నా తెలుసా? ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు, మన వల్ల కాదు ఇది. దేవుడు తప్ప ఈ సమస్యలో నుండి, ఈ శోధనలో నుండి నాకు జయమిచ్చేది దేవుడే తప్ప నా వల్ల కాదు. అందుకే ఉపవాసాలుండి, ప్రభువా ఏ రోజుకు ఆ రోజు, ఏమండి, ఏ రోజుకు ఆ రోజు ఉదయాన్నే లేచి, ప్రభువా ఈరోజు ఎక్కడ నేను పడిపోకుండా, ఏ పాపానికి లోబడకుండా, మరి ముఖ్యంగా నన్ను వెంటాడుతూ పడగొడుతున్న ఆ బలీయమైన శోధనకు నేను చిక్కకుండా నన్ను కాపాడు తండ్రి. నీ కృప లేకపోతే నేను నిలబడలేను ప్రభువా. నీ కృప లేకపోతే ఒక్క అడుగు కూడా పడదు. సహాయం చేయని ఏ రోజుకు ఆ రోజు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి వెళ్ళు నువ్వు. ఆ రోజు అద్భుతమైన రీతిలో నా దేవుడు నీకు విజయం ఇచ్చి నడిపిస్తాడు యేసు నామములో. ఆమేన్. కాకపోతే మన తత్వం ఏంటంటే సొంతగా నిలబడాలని తిప్పలు పడుతుంటాం, సొంతగా నిలవాలని ప్రయాసపడుతూ ఉంటాం. అది జరగదు. ఏంటి, ఒకడు కాళ్ళు బాగలేవండి, పాపం కుంటోడు, కాళ్ళు నిలబడలేడు. ఇప్పుడు ఇతను 4 అడుగులు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే అన్ని బాగున్నాడు వచ్చి సపోర్ట్ ఇవ్వాల్సిందేనా? ఇచ్చి నడిపించాల్సిందేనా? మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో బలహీనులం. గుర్తుపెట్టుకో, ఒక్కటి ఫైనల్గా, నువ్వు బలహీనుడివి, నేను బలహీనుడిని, మనందరం బలహీనులమే. ఒక్కరోజు కూడా దేవుని చేతి సహాయం లేకుండా దేవుని కొరకు మనం నిలవబడలేము. రోజు కుంటివాడు మరొక బలవంతుడిని ఆశ్రయించి వాని చేతిని పట్టుకొని నడిచినట్టు నడవాల్సిందే, ఇంకొక మార్గం లేదు. ఏ రోజుకు ఆ రోజు, ప్రభువా కృపని నాయన, ఈరోజు నాకు బలాన్ని, ఈరోజు నాకు శక్తిని, ఈరోజు నన్ను నడిపించు. రోజంతా కాపాడబడ్డావా? సాయంత్రానికి నిద్రపోయేటప్పుడు ఈరోజు నన్ను నడిపించవు తండ్రి. నీ కృప లేకపోతే ఈ రోజంతా ఇలా ఉండేవాడిని కాదు, పడిపోయేవాడిని. నన్ను నిలబెట్టావు, నీకు స్తోత్ర, కృతజ్ఞతలు. రేపు కూడా నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు ప్రభువా. నాకు ప్రార్థనాత్మని నాయన, వాక్యం కొరకు నన్ను పురుకొల్పు తండ్రి. ఆత్మల భారాన్ని నాకు ఈ ప్రభువా, నీ కొరకు నన్ను బ్రతుకని తండ్రి. నీ చిత్తం చేయని ప్రభువా, నన్ను నీ చిత్తంతో నడిపించు తండ్రి అని ఏ రోజుకు ఆ రోజు నువ్వు ఆధారపడితేనే తప్ప, ఈరోజు నేను ప్రార్థన చేయకపోతే నిలబడతాను అనుకో మాకు, ఆ రోజే పడిపోతావు.